Namaste creative people, this is Anusha. Welcome back to my channel Art World of Fun. ఈ రోజు మనం పిస్తా షెల్స్ యూస్ చేసి ఈ బ్యూటిఫుల్ వాల్ క్రాఫ్ట్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం. So let's begin this video. సో ఇలా A4 ఆర్ A3 సైజ్ పేపర్ మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మన దగ్గర ఎన్ని పిస్తా షెల్స్ ఉంటే అన్ని పిస్తా షెల్స్ని బేస్ చేసుకొని కూడా పేపర్ తీసుకోవచ్చు. వాటిని ఇలా చూపిస్తున్న విధంగా సెంటర్ నుంచి ఒక ఫ్లవర్ షేప్ లాగా మనం తీసుకొని రావాలి. గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ షేప్ మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంత ఫ్లవర్ షేప్కి మనం వీటన్నిటిని ఈ పిస్తా షెల్స్ అన్నిటిని అటాచ్ చేసుకోవాలి. సో ఫైనలీ మనకి పిస్తా షెల్స్ ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను పెయింట్ చేసేకి పిస్తా షెల్స్ని. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే నేను డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూస్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే సింగిల్ కలర్తో వెళ్ళొచ్చు, లేకపోతే మిక్స్డ్ షేడ్స్ ఆఫ్ ద ఆ కలర్తో వెళ్ళొచ్చు, ఆర్ రెయిన్బో కలర్స్ కూడా వెళ్ళొచ్చు, డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో నేనైతే బ్లూ కలర్ ప్రిఫర్ చేశాను ఈ టైం దీనికి పిస్తా షెల్స్కి. సో ఇలా కలర్ అంతా అయిపోయాక పెయింట్ డ్రై అయిపోయాక నేను ఇలా ప్లెయిన్గా వదిలేకుండా మిర్రర్స్ అతికిస్తుంటున్నాను. నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి మిర్రర్స్ అతికిస్తున్నాను. మీరు కావాలంటే లైక్ బీడ్స్ అన్నా లేకపోతే ఈ పెయింట్స్ యూస్ చేసే డాట్స్ లాగన్నా మనకి నచ్చినట్లు మనం పెట్టుకోవచ్చు. ఇఫ్ మీరు డాట్స్ ఎలా పెట్టాలి అనుకుంటే నేను డాట్ మండలాస్ కూడా వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, డాట్ మండలా ఎలా వేయాలి ఏంటి అని కూడా. సో ఇక్కడైతే మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది. ఇలాగే అన్నా పెట్టుకోవచ్చు, లేదా దీన్ని ఎన్హాన్స్ చేసేకి చిన్న డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. సో నేను యూస్ చేసిన సేమ్ బ్లూ కలర్స్తో ఇక్కడ ఒక బార్డర్ లాగా అయితే ఇస్తున్నాను. ఇది కావాలంటే ఆప్షనల్, మీరు కావాలంటే చెయ్యొచ్చు చేయకపోవచ్చు. మనకి మెయిన్ పిస్తా షెల్ ఆర్ట్ అయితే ఆ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంకా బాగా లుక్ వచ్చేకి నేను ఈ బార్డర్స్ అయితే ఇస్తున్నాను. ఇలాగే ఇంకో కార్నర్కి కూడా వేసేసుకుంటున్నాను. సో 4 కార్నర్స్కి అయితే మరీ క్లమ్జీ అయిపోతుందని 2 కార్నర్స్కే వదిలేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డిఐవైస్ అనేవి ఏంటంటే మనకు ఒక బేసిక్ ఐడియా ఉండి వాటిని చేసుకుంటూ వెళ్తే లైక్ చాలా క్రియేటివ్గా ఉంటాయి అవి. అండ్ మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. అండ్ మనకి పెద్ద ఖర్చు కూడా ఏం అవ్వదు, బికాజ్ వీఆర్ మేకింగ్ ద బెస్ట్ థింగ్ యూజింగ్ ద వేస్ట్ థింగ్స్. సో మనకి అంత పెద్ద ఖర్చు కూడా ఏం ఉండదు. సో హియర్ ఈజ్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ పిస్తా ఆర్ట్ షెల్. Thank you so much for watching. Hope you guys like this DIY craft, and don't forget to like, share this video, and do subscribe to Art World of Fun for more art and craft related content. Malli next week inko new video upload chestanu. Appati varaku be kind and keep smiling.